ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. సంఘాల్లో ఉన్నవారు బోధలు బాగా చెప్తున్నారు, ప్రార్థనలు బాగా చేస్తున్నారు. నీ ప్రకటన ఏది? నీ పుస్తకం ఏది? నీ దర్శనాల పుస్తకం ఏది? పూర్వకాలం ఉన్న సేవకులందరూ రాయుడు సరిగా వచ్చినా రాకపోయినా ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకములో ఈ దినము మేము సన్నిధిలో ఉండగా ప్రభు కనబడి ఈ మాటలు చెప్పారు అన్నారు. అవి నెరవేరాయి. కనుక దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దావీదునకు అనుగ్రహించబడిన పవిత్ర వరాల్లో ప్రాముఖ్యమైన పవిత్ర వరము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము. పేతురు అంటున్నాడు, మీరందరూ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొందండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. సుందరుడైన అతి కాంక్షణీయుడైన నా ప్రియుడు మన పాప ప్రక్షాళన కొరకు మనందరి పాపాలు తన మీద వేసుకునేటప్పటికీ ఆయన రూపము అందవికారముగా అయిపోయింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనుష్యులు చూడనల్లని వాడిగా అయిపోయాడు, ఉమ్ములు ఊహించుకున్నాడు, అవమానించబడ్డాడు, నిందలు భరించాడు. ఎండిన చెల్లపెంకు వలె ఆకాశానికి భూమికి మధ్య వ్రలాడిన ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రాణప్రియుడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. అందుచేత ప్రియులారా, ఇంకెవరైనా ప్రభువును తెలుసుకోక రక్షణ పొందకపోతే ప్రభుస్తున్న ఆహ్వానము, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన కుర్చీ ఉండి టైంకి ముగించేసి వెళ్ళిపోయే వాళ్ళు అయితే మనకి బాగుంటది అనుకుంటారు. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినలేరు. రాకడ ధ్వని వారికి వినబడదు, దేవుని రాకడ సమయము వారికి తెలియదు. వారు రక్షణ పొందిన వారే, బాప్తిస్మము పొందిన వారే, మరియా అని పేరు కలిగిన వారే, క్రైస్తవ నామము కలిగిన వారే. నువ్వు ఎందులో ఉన్నా దేవుని రాకడ వస్తే రాకడలో ఎత్తబడే సిద్ధపాటు నీలో ఉందా? దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి నువ్వు రాగలిగా